ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేసిన టాప్ కాంగ్రెస్ కీలక నేత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం పైన సీనియర్ నేత ధిక్కార స్వరం. 4 దశాబ్దాల సీనియర్ నేత ఇప్పుడు ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అసలు ఏం జరిగింది ఏందని చూసుకున్నట్లయితే రైతుల సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీయడం సంచలనంగా మారుతుంది. పార్టీ వీడాలని నిర్ణయించిన జీవన్ రెడ్డి ఇంకా కాంగ్రెస్కు రాజీనామా చేయకముందే నిరసనకు దిగారు. రైతుల సమస్యల పరిష్కారంలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారుతుంది. కాంగ్రెస్ సీనియర్ నేత పార్టీ వీడడం ఖాయం కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్తో టచ్లోకి వెళ్లిన ఆయన ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేసేందుకు సమాయత్తమవుతున్నారు. జీవన్ రెడ్డితో పాటు అనుచర వర్గం పార్టీని వీడాలని డిసైడ్ అయింది. కాగా జగిత్యాల పట్టణంలో రైతులు ఈరోజు అనగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి జీవన్ రెడ్డి నాయకత్వం వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన మొక్కజొన్న రైతులు తమ సమస్యల ప్రభుత్వానికి తెలపడానికి కలెక్టరేట్ తరలి వచ్చారన్నమాట. రైతుల చేతిలో ప్లకార్లు పట్టుకొని నినాదాలు చేశారు. తమ ఆందోళన వ్యక్తం చేశారు. అన్నదాతల సమస్యలు పట్టించుకోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న పంట కొనుగోలులో ప్రభుత్వం జాప్యం చేసిందని ఆగ్రహించారు. ఇక రైతుల పంటకు తగిన ధర లేకపోవడం వల్ల తీవ్ర నష్టపోతున్నారని, మొక్కజొన్న మద్దతు ధర వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్కు రాజీనామా ముందే నిరసన బాట. ర్యాలీ అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి మొత్తానికి ఈ సందర్భంగా మాట్లాడడం అయితే జరిగిందనమాట. ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు అయితే చేసే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. ఇక మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక జీవన్ రెడ్డి ప్రభుత్వం పైన పోరాటానికి రాజీనామా ముందే సిద్ధమైనట్లు స్పష్టం. మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అన్నమాట.